ఛానల్. అంబేద్కర్ పులే మహాజన సంఘం రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఏపీఎంఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంతూరు ఆంజనేయులు, ఏపీఎంఎస్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వాకానం లావణ్యలు మాట్లాడుతూ ఉప్పల్ నియోజకవర్గం నాచారం ప్రాంతానికి చెందిన ఎస్సీసీఎల్ రాష్ట్ర కన్వీనర్ హెచ్ఆర్ మోహన్ గారిని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గుర్తించి రాష్ట్ర లెవెల్లో చైర్మన్ పదవి ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలని అంబేద్కర్ పులే మహాజన సంఘం రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీఎంఎస్ రాష్ట్ర నాయకులు నస్రీన్, ఏపీఎంఎస్ భువనగిరి జిల్లా మహిళా కన్వీనర్ కాడిగల్ల సునీత, హైదరాబాద్ జిల్లా మహిళా కన్వీనర్ రజియా సుల్తానా, ఏపీఎంఎస్ నాయకులు భవానీ తదితరులు పాల్గొన్నారు. అందరికీ జై భీమ్. అంబేద్కర్ పూలే మహాజన సంఘం రాష్ట్ర మహిళా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నాము. విషయం ఏమిటంటే హెచ్ఆర్ మోహన్ ఉప్పల్ నియోజకవర్గం నాచారం గ్రామానికి చెందినటువంటి హెచ్ఆర్ మోహన్ గారు గత 25 సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి పనిచేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజల తరపున కాంగ్రెస్ ప్రభుత్వానికి పనిచేసుకుంటూ సొంత ఇంటిని కూడా అమ్మేసుకుంటూ ఏ పదవులు ఆశించకుండా తన శ్రమను కష్టంగా చేసి కష్టమని అనకుండా ప్రజల కోసం ఎంతో కష్టపడి పనిచేస్తున్నటువంటి పార్టీ కోసం పనిచేస్తున్నటువంటి హెచ్ఆర్ మోహన్ గారిని ప్రభుత్వ చైర్మన్ పదవి ఇవ్వాలని చెప్పేసి మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి ఇక్కడ ఎంతోమంది ప్రజల కోసం పనిచేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. కానీ హెచ్ఆర్ మోహన్ గారిని మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి చూస్తున్నాము. ఎప్పుడు చూడు ప్రజలు పార్టీ ఎంతోమంది పార్టీ కండువలు మారినా కూడా అతను మాత్రం కాంగ్రెస్ పార్టీ కండువ మాత్రం ఇప్పటి వరకు తీయలేదు, మారలేదు. ఎంతోమంది ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వానికి కండువలు కప్పుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటారు. కానీ అతను ఎప్పుడైతే కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు నుంచే కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడైతే ఉన్నాడో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ పార్టీ మారలేదు, ఏ కండువ కూడా మారలేదు. అలాంటి మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి, అలాగే మాట మీద నిలబడే మనిషి, ప్రజల కోసం పనిచేసే మనిషి, తన ఉన్న ఆస్తిని సొంత ఇంటిని కూడా అమ్ముకొని ప్రజల కోసం పార్టీ కోసం పనిచేస్తున్నటువంటి హెచ్ఆర్ మోహన్ గారికి చైర్మన్ పదవి ఏదైనా రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రంలోని చైర్మన్ పదవిని ఇవ్వాలని చెప్పేసి అంబేద్కర్ పులే మహాజన సంఘం రాష్ట్ర కమిటీ నుంచి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి మా మహిళా కమిటీ నుంచి అంబేద్కర్ పులే మహాజన సంఘం రాష్ట్ర కమిటీ నుంచి మేము విజ్ఞప్తి చేస్తున్నాము. అందరికీ జై భీమ్, జై పూలే, జై భారత్. అంబేద్కర్ పూలే మహాజన సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటీ నుండి ఈరోజు అంబేద్కర్ పూలే మహాజన సంఘం రాష్ట్ర కార్యాలయం నాచారంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతూ ఉంది. విషయం ఏమిటి అంటే గత 25 సంవత్సరాలుగా బహుజన బంధువు మరి మాదిగ కులంలో పుట్టినటువంటి వ్యక్తి హెచ్ఆర్ మోహన్ గారు గత 25 సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీ పనిచేస్తూ కాంగ్రెస్ కండువాని మెడపై వేసుకొని నిరంతరం పార్టీకి ఎనలేని సేవ చేస్తూ ఉప్పల్ నియోజకవర్గం ప్రాంతంలో నివసిస్తున్నటువంటి ప్రజలందరికీ దగ్గరగా ఉంటూ ప్రజల సమస్యలపై నిరంతరం కృషి చేస్తూ ముందుకు వెళ్తున్నటువంటి వ్యక్తి హెచ్ఆర్ మోహన్ గారు. ఏనాడు కూడా పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీనే పూర్తిగా నమ్ముకొని ఆర్థిక వనరులను కూడా ఆశించకుండా ప్రజల కోసం మరియు పార్టీ కోసం పనిచేసినటువంటి వ్యక్తి హెచ్ఆర్ మోహన్ గారు. అలాంటి వ్యక్తిని ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే గుర్తించాలని, ఎందుకు అంటే ఒక నిజాయితీ గల నాయకుడు రాష్ట్ర లెవెల్లో ఉంటే ఖచ్చితంగా పార్టీకి మంచి పేరు వస్తుంది, అదేవిధంగా ప్రజలకు కూడా న్యాయం జరుగుతుందని చెప్పి ఆలోచనతో మాత్రమే మేము మా అంబేద్కర్ పూలే మహాజన సంఘం నుండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాము. ప్రస్తుతం తను ఎస్సీసీఎల్ రాష్ట్ర కన్వీనర్గా బాధ్యతలో ఉన్నప్పటికైనా తనకి ఇప్పుడు ప్రస్తుతం ఖాళీ ఉన్నటువంటి కార్పొరేషన్లో రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్గా బాధ్యతలు ఇచ్చి
ఒక కార్యకర్తని గౌరవించాల్సిందిగా పార్టీని మేము కోరుకుంటా ఉన్నాం. ఎందుకు అంటే పార్టీకి కూడా మంచి పేరు వస్తుంది. ఎందుకు అంటే ఒక కార్యకర్త 25 సంవత్సరాల నుంచి ఒక నాయకుడు ప్రజల మధ్యలో ఉంటూ పార్టీ కోసం 25 సంవత్సరాల నుంచి సేవ చేసినటువంటి వ్యక్తిని పార్టీ గుర్తిస్తే ఖచ్చితంగా రాష్ట్ర లెవెల్లో కానీ దేశ లెవెల్లో కానీ పార్టీ పేరు అనేది వినిపిస్తుంది. కాబట్టి అటువైపు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు తన బృందం ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి హెచ్ఆర్ మోహన్ గారి పైన దృష్టి పెట్టి హెచ్ఆర్ మోహన్ గారికి కార్పొరేషన్లో రాష్ట్ర లెవెల్లో చైర్మన్ అనేది ఇస్తారని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. వెంటనే ఇప్పుడు ఖాళీగా ఉన్నటువంటి కార్పొరేషన్లో హెచ్ఆర్ మోహన్ గారికి అవకాశం కల్పించాలని చెప్పి మేము అంబేద్కర్ పూలే మహాజన సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటీ నుండి రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.